వీళ్ళది చాలా ధైర్య సాహసాలతో కూడిన జీవితం. వీళ్ళ జీవితాల్లో వెలుగు లేదు. ఒకటా రెండా గ్రామంలో మొత్తం అందులే. మనుషులే కాదండి, అక్కడ ఉన్న పక్షులు కుక్కలు కూడా గుడ్డివే. అసలు వీళ్ళందరూ ఎందుకు అందులుగా ఉన్నారు అని పరిశోధన చేస్తే వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన సంతతి అని తెలిసి. మరి వీళ్ళ వరకు ఈ విషయం ఓకే, మరి అక్కడ ఉన్న కుక్కలకి పక్షులకి కూడా ఎందుకు కళ్ళు కనిపించవన్న విషయం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. వీళ్ళలో కొంతమందికి మాత్రం ఒక కన్ను అరకొరగా కనిపిస్తుంది. సూర్యకాంతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది కూడా పనిచేస్తుంది. మబ్బుగా ఉంటే ఆ మాత్రం కూడా కనిపించదు. ఇలా కనిపించే వాళ్ళు మిగతా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు. వీళ్లకు పుట్టే పిల్లలకు కూడా గుడ్డితనంతోనే పుడతారు. ఇలా పిల్లలు పుట్టేటప్పుడు మత్తు పానీయాలు సేవించి పక్కన గ్రామస్తులకు వినపడేలా సంబరాలు చేసుకుంటారట. ఇంతకీ మీకు ఈ గ్రామం ఎక్కడుందో చెప్పలేదు కదూ. ఇది మెక్సికోలోని దట్టమైన అడవిలో కలిగిన కొండ ప్రాంతంలో ఉంది. ఈ గ్రామం పేరు టిల్ట్ పేక్. బయట ప్రపంచంతో వీళ్ళకి అస్సలు సంబంధం లేదు. వీళ్ళ గురించి తెలుసుకున్న ఒక జర్నలిస్ట్ పత్రికలో రాయడం వల్ల బయట ప్రపంచానికి వీళ్ళు ఉన్నారని చెప్పి తెలిసింది. ఈ విషయం తెలిసి అక్కడ ప్రభుత్వం కంటివద్యం చేస్తామన్నా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు వెళ్లిపోయేంత వరకు గోలగోల చేసి పంపించేశారు. వీళ్ళు మాట్లాడే భాష జక్కోటి. ఈ భాష వాళ్ళ పక్కనున్న గ్రామస్తులకు తప్ప ఎవరికి తెలియదు. ఈ పక్క గ్రామస్తులే ప్రభుత్వానికి ఆ గ్రామస్తులు మధ్యవర్తిగా మాట్లాడతారు. కళ్ళు లేకపోయినా వీళ్ళు స్పర్శ ద్వారా అన్ని పనులు చేసుకుంటారు. వారి ఆహారం కోసం సొంతంగా వ్యవసాయాన్ని ఉమ్మడిగా పండించుకుంటారు. ఏదేమైనా సరే వీళ్ళని వీళ్ళే పెళ్లి చేసుకుంటారు. బయట వాళ్ళని అసలు నమ్మరు, రానివ్వరు.